ఎప్పుడు కూడా మా ప్రివిలేజో లేకపోతే ఏదైనా కావాల్సిందో ఇంకోటి డిమాండ్ చేయడం అనేది ఉద్యోగ సంఘాలుగా మా నైజం, మా ధర్మం. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న డిమాండ్స్ చూస్తుంటే ఇవాళ రోజున ఉన్న డిమాండ్లో మాదేది డిమాండ్ కాదు. మేము లాస్ట్ 5 సంవత్సరాలు ఏదైతే ఫోర్గో అయ్యామో, ఏదైతే కోల్పోయామో, కోల్పోయిన వాటిని అడుగుతున్నాం. మేము ఆఖరికి 1వ తారీఖు జీతం ఇవ్వండి అనే పరిస్థితి మేము 70 సంవత్సరాల నుంచి ఇంతవరకు చూడలే. 1వ తారీఖు జీతం, దాని ఇంతవరకు మనం చూడలే. ఇవాళ 1వ తారీఖు జీతం ఇవ్వమని అడుగుతున్నాం, ఇస్తున్నారు. నేను 38 సంవత్సరాల నుంచి ప్రభుత్వ సర్వీస్లో ఉన్నాను. 1వ తారీఖు కాకుండా ఒకటి సెలవు వస్తే 2వ తారీఖు కాకుండా అసలు జీతానికి చూసే పరిస్థితి ఇంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురవ్వలేదు. మొట్టమొదటి 2020 నుంచి ఈ పరిస్థితి స్టార్ట్ అయ్యింది. 15 వస్తుందా 20 వస్తా, బట్ నెల దాట్లా ఎక్కడ కూడా 15 రోజులు 20 రోజులు పెన్షన్స్ అన్నీ అవుతున్నాయి. ఇవాళ 1వ తారీఖు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు 1వ తారీఖు 1, 2 తారీఖుల్లో టెన్షన్గా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఒక్క డిమాండ్ మాత్రం ఇదైంది ఉద్యోగులకి. అలాగే పెన్షనర్స్ కి పెన్షన్ చక్కగా 1, 2 తారీఖుల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు జీతాలు, సామాజిక పెన్షన్లు, మా ఉద్యోగుల పెన్షన్లు ఇవి మాత్రం 1వ తారీఖు కల్లా తయారు చేసి 6 కల్లా పడిపోవాలి సాయంత్రానికి అన్న ఇది ఇచ్చారు. అందుకని ఆ ఒక్కటే ఉన్నది.